బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆదివారానికి నెల రోజులవుతుంది. ఈ నెల రోజుల్లోనే పాలనలో కొత్త మార్పు కనిపిస్తుంది. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అన్నింట్లోనూ గత ప్రభుత్వానికి భిన్నంగా మార్పులు వచ్చాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే రేవంత్ రెడ్డి విధుల్లో చేరి రోజు బిజీగా గడుపుతున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు వరుస రివ్యూలు జరుపుతున్నారు. ప్రజా సమస్యలపై ఆరా తీస్తూ ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణిలో ప్రజల నుంచి సీఎం, మంత్రులు, అధికారులు వినతులు స్వీకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా ఇప్పుడు మంత్రులు, అధికారులు స్వేచ్ఛగా పనులు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదా అంటే పేరుకే తప్ప ఇంకేం ఉండదన్న మార్క్ కూడా చెరిగిపోయింది. గత బీఆర్ఎస్ హయాంలో ఏం చేసినా అంతా తానే చేయాలని అన్నట్లుగా అప్పటి సీఎం వైఖరి ఉండేదన్న విమర్శలు ఉన్నాయి. మంత్రులు కనీసం సీఎంను కూడా కలవలేకపోయేవారన్న వాదనలు ఉన్నాయి. అప్పట్లో ఏ రివ్యూ అయినా కేసీఆర్ లేదా కేటీఆర్ చేసేవారని టాక్ ఉంది. కానీ ఇప్పుడు వాటన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రతిరోజు కనీసం ఏదో ఒక శాఖ మంత్రి అయినా సెక్రటరియట్లో అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. శాఖల్లోని లోటుపాట్లను తెలుసుకుంటున్నారు. స్వేచ్ఛగా ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆదివారానికి నెల రోజులవుతుంది. ఈ నెల రోజుల్లోనే పాలనలో కొత్త మార్పు కనిపిస్తుంది. పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు అన్నింట్లోనూ గత ప్రభుత్వానికి భిన్నంగా మార్పులు వచ్చాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే రేవంత్ రెడ్డి విధుల్లో చేరి రోజు బిజీగా గడుపుతున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు వరుస రివ్యూలు చేపడుతున్నారు. ప్రజా సమస్యలపై ఆరా తీస్తూ ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణిలో ప్రజల నుంచి సీఎం, మంత్రులు, అధికారులు వినతులు స్వీకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా ఇప్పుడు మంత్రులు, అధికారులు స్వేచ్ఛగా పనులు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదా అంటే కేవలం పేరుకే తప్ప ఇంకేముండదన్న మార్క్ కూడా చెదిరిపోయింది. గత బీఆర్ఎస్ హయాంలో ఏం చేసినా అంతా తానే చేయాలన్నట్లుగా అప్పటి సీఎం వైఖరి ఉండేదని విమర్శలు ఉన్నాయి. మంత్రులు కనీసం సీఎంను కూడా కలవలేకపోయారన్న వాదనలు ఉండేవి. అప్పట్లో ఏ రివ్యూ అయినా కేసీఆర్ లేదా కేటీఆర్ చేసేవారని టాక్ ఉంది. కానీ ఇప్పుడు వాటన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రతిరోజు కనీసం ఏదో ఒక శాఖ మంత్రి అయినా సెక్రటరియట్లో అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. శాఖలోని లోటుపాట్లను తెలుసుకుంటున్నారు. స్వేచ్ఛగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన మార్క్తో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 దఫాలుగా కూడా తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. 2 దఫాలుగా అధికారంలో ఉన్న నేపథ్యం కావచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సంబంధించి కూడా ఆయన 2 దశాబ్దాలకు సంబంధించి కూడా ప్రజా సమస్యలపైన కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన వైఫల్యాలపైన కూడా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ తనదైన మార్క్తో ముందుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి
సంబంధించి కూడా పిసిసి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్రంలో ఆ క్యాడర్ కావచ్చు, పార్టీ బలోపేతం కావచ్చు, అన్ని అంశాలతో తనదైన మార్క్తో ముందుకెళ్లిన నేపథ్యం కావచ్చు. ఏదైతే ఈరోజు తెలంగాణ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 30 రోజులు, నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భం కావచ్చు. అంటే ఈ నెల రోజులకు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు కావచ్చు, ప్రజలకు సంబంధించిన పథకాల అమలు కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కావచ్చు, వీటన్నిటిని కూడా నెరవేరుస్తూ వస్తున్న క్రమం కావచ్చు. ఏదైతే గత ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజాపాలన కొనసాగుతుంది, ప్రజల వద్దకే పాలన నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఏదైతే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే, అంటే 24 గంటలు గడవక ముందుకే 2 గ్యారంటీలకు సంబంధించిన తొలి సంతకం కావచ్చు. అంటే మొదటి రోజు అయితే ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతాం, అక్కడ కంచెలను కూడా తొలగిస్తామని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. అదే రోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమం కావచ్చు, అక్కడ ప్రగతి భవన్ సంబంధించిన కంచెలను కూడా తొలగిస్తున్న సన్నివేశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం చూసాం. అయితే అదే రోజు ఏదైతే గత గాంధీ భవన్ సంబంధించి కూడా దివ్యాంగురాలు రజనీకి ఇచ్చిన హామీని కావచ్చు, అది తొలి సంతకం కూడా ఫైల్ పైన చేసిన నేపథ్యం. అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా 10 లక్షలను అంటే అప్గ్రేడ్ చేస్తూ దానికి బీమాను కూడా అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదే రోజు హామీని కూడా నిలబెట్టుకోవడం నేపథ్యం కావచ్చు. ఇక్కడ ప్రగతి భవన్ సంబంధించి కూడా గతంలో ఎవరు సమస్యలు కూడా అక్కడ చెప్పుకునే పరిస్థితి లేకపోయేది, ప్రగతి భవన్ వద్ద కూడా అక్కడ నించునే పరిస్థితి లేకపోయేది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రగతి భవన్లోనికి వెళ్ళే క్రమం కూడా లేని పక్షం కావచ్చు. గత మంత్రులకు సంబంధించి కూడా అక్కడ చేదు అనుభవం కూడా ఎదురైన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కూడా మారుస్తూ ప్రగతి భవన్ పేరు మార్పే కాకుండా ప్రజాభవన్గా దానికి పేరు మార్చి నేపథ్యం కావచ్చు. ప్రజలందరూ ఇక్కడికి వచ్చి కూడా తమ సమస్యలను వినతి పత్రాలు ఇవ్వచ్చు, మంత్రుల ద్వారా చెప్పవచ్చు. స్వయంగా రేవంత్ రెడ్డి ఆ వినతి పత్రాలను స్వీకరించిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటి అంటే ప్రజాభవన్గా పేరు మార్పు కావచ్చు, ప్రజాపాలన కావచ్చు, ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేరుస్తున్న క్రమం కనిపిస్తుంది. ఇక 2 గ్యారంటీలు ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంబంధించి కూడా గత ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చిన ఏదైతే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇంకా మిడ్ మ్యానర్ ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటిని కూడా లోపాల వల్ల కుంగుబాటు జరిగాయని కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం పలు అంశాలపైన కూడా ప్రజాక్షేత్రంలో వ్యతిరేక వస్తుంది, దానిపైన కూడా విచారణ చేపిస్తామని అధికారంలోకి రాకి ముందని చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు దానికి సంబంధించిన తాజాగా మంత్రివర్గం కూర్పు తర్వాత కూడా మంత్రులంతా అక్కడ క్షేత్రస్థాయిలో వెళ్ళారు. అక్కడ సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి ఆ కుంగుబాటు గల కారణాలు కావచ్చు, అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా ఆ న్యాయ విచారణకు కూడా ఆదేశించారు. ఇంకా మరోవైపు రాష్ట్రంలో ఇక్కడ విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, అంటే టీఎస్పీఎస్సీ వైఫల్య నిర్వాహకం వల్ల ఉద్యోగులంతా కూడా నష్టపోయారు. ఆ ప్రక్షాళన చేసే దిశగా కూడా అడుగులు వేసిన నేపథ్యం కావచ్చు. మొన్న ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ సిఐ శాంతకుమార్తో ఉన్నతాధికారులంతా కూడా ఢిల్లీకి వెళ్లారు. ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే నిధులు ఉన్నాయో ఆ హోదాలను కూడా గత ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. ఇక దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కూడా వద్ద బకాయిలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా విడుదల చేయాలని కూడా అక్కడ కేంద్ర మంత్రులను కూడా వినతిలను కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కూడా జాతీయ హోదా కల్పించాలి. గత ప్రభుత్వం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన నిధులకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించి కూడా అక్కడ యూపీఎస్సీ చైర్మన్తో కూడా భేటీ అయ్యారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సహకరించాలి, పరీక్షల నిర్వహణకు సంబంధించిన పలు సూచనలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి టీఎస్పీఎస్సీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ను కూడా మేనిఫెస్టోలో పెట్టారు. దానికి సంబంధించి ఉద్యోగులు కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ సంబంధించిన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పిన నేపథ్యం, మెగా డిఎస్సీని కూడా ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యం, మెగా డిఎస్సీకి సంబంధించి కూడా ఈ జనవరి తర్వాత కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక అన్నిట్లో అంటే ఇక్కడ నిరుద్యోగులు కావచ్చు, రైతులకు సంబంధించిన కూడా గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధు ఇచ్చిందో దాన్ని రైతు భరోసా కింద మార్చడం జరిగింది. 15,000 కావచ్చు, కూలీలకు 12,000 ఇస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక మిగతా అన్ని
అంశాల్లో 100 రోజుల్లో మేము ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్న నేపథ్యం ఉంది. ఇక ఏదైతే సెక్రటేరియట్కి సంబంధించి కూడా అందరికీ ప్రజలకు అక్కడ వెళ్ళే పరిస్థితులను కూడా కల్పించారు. స్వయంగా ఏదైతే మంత్రివర్గ పేషీలు ఉంటాయో దాంట్లో సమస్యలు కావచ్చు వాటిని విన్నవించుకునే అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి ఇప్పుడు సెక్రటేరియట్లో కూడా ప్రతి అంశాలపైన అన్ని సంబంధించిన శాఖలపైన కూడా రోజు రివ్యూ మీటింగ్లు జరుగుతున్నాయి. ఆ గత ప్రభుత్వం సంబంధించిన ఎంతవరకు పెండింగ్ పనులు ఉన్నాయి, గత ప్రభుత్వం సంబంధించిన ఆయా శాఖలకు సంబంధించిన వైఫల్యాలపైన కూడా రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ సంబంధించి కూడా ఇప్పుడు ఆర్టీసీ సంబంధించి ఎంతవరకు నష్టాల్లో ఆర్టీసీ కూరుకుపోయింది, దానికి సంబంధించిన ఇప్పుడు దానికి గట్టెక్కించే ప్రయత్నాలు కావచ్చు. వీటన్నిటినీ 30 రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయిస్తుంది. ఇక మరోవైపు మహాలక్ష్మి పథకం అంటే మహాలక్ష్మి పథకం కింద వివాహిత మహిళలకు సంబంధించి కూడా 1,116,000తో పాటుగా తులం బంగారం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. దీనికి సంబంధించి కూడా నిన్న రివ్యూ జరిగింది. దానికి సంబంధించిన మహాలక్ష్మి సంబంధించి ఏటా ఎన్ని సంబంధించిన పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, రాష్ట్రంలో ఎంతవరకు ఖర్చు అవుతుంది, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏదైతే తులం బంగారం ఉన్నదో దానికి ఎంతవరకు అవుతుందన్న పైన కూడా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక పూర్తిగా అంటే 30 రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇచ్చిన 2 గ్యారంటీలు కావచ్చు, ఇప్పుడు ప్రజాపాలన సంబంధించి కూడా 1,30,00,000 దరఖాస్తులు వచ్చాయి. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, గృహజ్యోతి పథకం కావచ్చు, ఇంకా రైతు భరోసా కావచ్చు. వీటి పథకాలు స్వయంగా ప్రజల వద్దకే ప్రజలకు అందే విధంగా లబ్ధి చేకూరాలని, లబ్ధిదారుల ఎంపిక కూడా పారదర్శకంగా ఉండాలని కూడా ప్రజాపాలన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల వద్దకే ఆ దరఖాస్తులు స్వీకరించారు. దానికి సంబంధించిన స్క్రూటినీ కూడా మరికొన్ని రోజుల్లో పూర్తవుతున్న నేపథ్యం ఉన్నది. ఇంకా ఆ పథకాలకు సంబంధించి కూడా సంక్రాంతి సంబంధించి ఇప్పుడు 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 2,500 మహిళలకు సంబంధించిన ఆర్థిక సాయం కావచ్చు, ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర సందర్భంగా కూడా మహిళలకు ప్రకటించే అవకాశం ఉంది. దాన్ని వచ్చే నెలలో ఇంప్లిమెంట్ చేసే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక సమ్మక్క సారక్క సంబంధించి కూడా జాతీయ సంబంధించిన హోదా కల్పిస్తే ఆ పండుగను జాతీయ హోదా కల్పిస్తాం, జాతీయ స్థాయిలో నిర్వహిస్తాం, గత కుంభమేళగా నిర్వహిస్తారు, అలాంటి ఆ కుంభమేళను నిర్వహిస్తామని కూడా రాహుల్ గాంధీ స్వయంగా అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ పండుగకు సంబంధించి ఈ 2 పథకాలను అక్కడ ప్రకటించే అవకాశం ఉన్నది. ఇక 30 రోజుల పాలనకు సంబంధించి చూస్తే ప్రతి అంశంలో రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు డ్రగ్స్ వినియోగం కావచ్చు, తెలంగాణ అంతా కూడా ఆ డ్రగ్స్ మయంగా మారిపోయింది. లిక్కర్ కూడా బెల్ట్ షాపులకు సంబంధించి కూడా లక్షల్లో బెల్ట్ షాపులు వెలిసాయి. దీన్ని ఉక్కుపాదం మోపాలని కూడా దానికి డ్రగ్స్కి సంబంధించి నార్కోట్రిక్స్ టీములను సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ డ్రగ్ కనపడ్డా కూడా వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ బెల్ట్ షాపులకు సంబంధించి కూడా బెల్ట్ షాపులు మూసివేసే చర్యలు కూడా మంత్రి కోమటిరెడ్డి ఆదేశాల మేరకు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మునుగోడులో ఒకే రోజులో 1,500 బెల్ట్ షాపుల పైన కూడా కొరడా జుల్పించారంటే రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం కావచ్చు, మద్యపాన బెల్ట్ షాపులకు సంబంధించిన వినియోగం కావచ్చు పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇక అన్ని అంశాలు అంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలు ఏవైతే ఉన్నాయో తండాలకు సంబంధించి కావచ్చు, గ్రామ పంచాయతీకి సంబంధించి కావచ్చు, పూర్తిగా అక్కడ ఏదైతే బడియీడు పిల్లలకు సంబంధించి అక్కడే చదువుకునే విధంగా కూడా స్కూళ్ళ నిర్మాణం కావచ్చు, ఇక్కడ ఏదైతే ఉద్యోగులకు సంబంధించి ఉపాధి కల్పనకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కళాశాలను ఏర్పాటు చేస్తాం, అక్కడ నిరుద్యోగులకు సంబంధించి కూడా శిక్షణ కల్పిస్తాం. దానికి సంబంధించి మొన్న మహేంద్ర టెక్ తోటి కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, దానికి సంబంధించిన అన్ని అంశాలలో కూడా మహేంద్ర టెక్ గ్రూప్ కంపెనీతో ఒప్పందం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు రాబోయే మరికొన్ని రోజుల్లో అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ కళాశాలను నిర్మిస్తున్నారు. కాబట్టి అక్కడ సంబంధించిన అన్ని అంశాల్లో కూడా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ కల్పన అవకాశాలు మెరుగుపరిచే విధంగా కూడా దానికి కార్యాచరణ రూపొందించి దానిపైన కూడా ఇప్పటికే సీఎం అధికారులను కూడా ఆదేశించారు. అంటే పూర్తిగా నెల రోజుల్లో ఇక్కడ రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఈ గత ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించిన వైఫల్యాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చే నిధుల అంశం కావచ్చు, వీటన్నిటిపైన రేవంత్ రెడ్డి తనదైన మార్కుతో వెళ్తున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా రిలీజ్ చేయాలంటూ కూడా అక్కడ మంత్రులను కూడా కలిసిన నేపథ్యం. ఇక తెలంగాణకు సంబంధించిన రాష్ట్రానికి ప్రజాపాలన అందివ్వబోతున్న 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అన్నీ అమలు చేస్తాం, సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతాం అనే నిదానంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకెళ్తున్నట్టుగా చెప్పొద్దు రాజశేఖర్.
ఎస్ఎస్ ఒకటి అండి, ప్రధానంగా మీరు మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి తేడా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి విషయంలో కానీ లేకపోతే మిగతా శాఖలకు సంబంధించి కానీ పూర్తిగా ఇటువైపు కేంద్ర సహకారం తీసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అప్పులకు సంబంధించి లాభాపేక్షలు అన్నీ చర్చించుకోవడం, అధికారులతో రివ్యూలు నిర్వహించడం, ఎస్పీల బదిలీలు లేకపోతే ఐఏఎస్లు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా గాడిన పడే విధంగానే కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది తప్ప ఎక్కడ కూడా డీవియేట్ అయ్యేలాగా లేకపోతే కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో లోటుపాట్లు చూపిస్తూనే ఏం చేయాలి అని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక సమిష్టిగా వెళ్తున్నటువంటి సందేశాన్ని ఇచ్చింది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎంగా బాధ్యతలు చేపట్టారో మంత్రివర్గ కూర్పు కూడా మంత్రివర్గానికి సంబంధించి పూర్తిగా కూర్పు జరిగింది. మరికొన్ని రోజుల్లో మంత్రివర్గ కూర్పు కూడా పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఏదైతే 2 దఫాలుగా 10 సంవత్సరాలుగా తెలంగాణలో అధికారంలో ఉన్నది, గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి అంశాలపైన కూడా స్వయంగా అసెంబ్లీలో ఏదైతే అప్పులకు సంబంధించిన చిట్టాను కూడా బయటపెట్టారు. వైట్ పేపర్తో సహా దాన్ని సంబంధించిన అంశాలన్నింటిని కూడా అసెంబ్లీ వేదిక కూడా బయటపెట్టిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అప్పుల ఊబిలో లాగిపోయింది. దీనన్నిటికీ గట్టెక్కించేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ సంక్షేమం ప్రత్యేకంగా హరీష్ ఇంకోటి అంటే 30 రోజులు గడిచిన తర్వాత ఇప్పటికే ప్రతిపక్షాల వైపు విమర్శలు చేస్తున్నాయి. ప్రధానంగా కొంతమంది నేతలు మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ అంటే ఆయన కామ్గా ఉన్నటువంటి పరిస్థితి కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ప్రధానంగా ఇద్దరు నేతలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అధికార పార్టీపై కొంతవరకు విమర్శలు చేస్తున్నారు. ఆగమని చెప్పినటువంటి సలహాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నుంచి. సో అది 30 రోజుల సంబంధించిన అధికారుల బదిలీలు కావచ్చు, గతంలో అధికారులకు సంబంధించి కూడా నిన్న జిహెచ్ఎంసీ కమిషనర్లు కావచ్చు, గతంలో పనిచేసిన వారు కావచ్చు, ఒకే చోట 10 సంవత్సరాలు పనిచేసిన లాంటి కమిషనర్లు కూడా ఉండడం నేపథ్యం కావచ్చు, వీళ్ళందరినీ కూడా మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్లకు సంబంధించి కూడా అధికారుల మార్పు జరిగిన నేపథ్యం కావచ్చు. పూర్తిగా అధికారులకు సంబంధించిన ప్రక్షాళన జరుగుతున్నది. ఇక మరికొంతమంది అధికారులను కూడా బదిలీ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి గత ప్రభుత్వానికి సంబంధించిన ఎంతవరకు ఈ అధికారులకు సంబంధించి ప్రజలకు సంబంధించిన అంశాలలో కూడా పూర్తిగా మంత్రులకు కావచ్చు, అక్కడ సంబంధించిన మంత్రివర్గానికి సంబంధించి అంటే పనిచేసే అధికారులే అక్కడ నియమిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఏదైతే కేంద్రంతో సంబంధించిన నిధుల అంశాలపై కావచ్చు, గత తెలంగాణ ఏర్పాటులో ఇచ్చిన విభజన హామీలు కావచ్చు, వీటన్నిటిని కూడా కేంద్రం ఇప్పటి వరకు దాన్ని పెండింగ్లో పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి మాకు నిధులను విడుదల చేయాలి. దానికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ రక్షణకు సంబంధించిన రక్షణ శాఖ సంబంధించిన ఏర్పాటు కావచ్చు, ఏదైతే ఐపీఎస్లకు సంబంధించి కూడా సంఖ్యను పెంచుతూ కూడా తెలంగాణ ప్రభుత్వం కేటాయించాలని కూడా స్వయంగా అమిత్ షాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవడం జరిగింది. ఇక సైనిక్ స్కూల్ తెలంగాణలో ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు పూర్తిగా ఇక్కడ ఏదైతే తెలంగాణకు సంబంధించి ఇప్పుడు 30 రోజులే గడిచాయి కాబట్టి దానికి ఇక ముందుకు సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఇక్కడ పెట్టుబడులు కావచ్చు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు కావచ్చు, వాటన్నిటిని కూడా తీసుకొస్తాం. ఇక పెట్టుబడులకు సంబంధించి కూడా రోజు సెక్రటేరియట్లో విదేశీ కంపెనీలతో కూడా రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఏదైతే ఇతర కంపెనీస్ విదేశీ కంపెనీలకు సంబంధించిన రివ్యూ జరిగేది కాబట్టి వాళ్ళతో కూడా త్వరలో ఎంఓయూ ఒప్పందాలు కూడా ఉండనున్న నేపథ్యం కావచ్చు. అంటే ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు నుంచి కూడా చెప్తున్న నినాదం ఏదైతే సంపద సృష్టిస్తాం, తెలంగాణ ప్రజలకు పంచుతామని నినాదంతో వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధమవుతున్నది. అధికారులకు సంబంధించిన బదిలీలు కావచ్చు, రేపటి నుంచి అంటే ఈ నెల 14 నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లనున్నారు. విదేశీ పర్యటనలో ఉండనున్న నేపథ్యం కావచ్చు, అక్కడ విదేశీకి సంబంధించిన మంత్రితో కావచ్చు, విదేశీకి సంబంధించిన కంపెనీలతో కూడా పలు ఒప్పందాలు చేసుకునే నేపథ్యం ఉన్నది. ఇక శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ నెల రోజుల సంబంధించిన మార్కునైతే కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకున్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే 24 గంటల గడవక ముందుకే 2 గ్యారెంటీలను ఇచ్చింది. ప్రజలకు సంబంధించిన పాలన గురించి, ప్రగతి భవన్ సంబంధించిన రక్షణ గోడలు కూడా బద్దలు కొట్టడం జరిగింది. ప్రజా సమస్యలను నేరుగా వినవించేందుకు దాన్ని ఏదైతే ఆ డేటాను కూడా ఆన్లైన్ చేసే విధంగా కూడా అక్కడ ఒక డెస్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తిగా ప్రజల సమస్యలు వినేందుకు కూడా 2 రోజులు వారంలో 2 రోజులు అవకాశం కల్పిస్తారు. మనం
కూడా చూసాం. ప్రత్యేకంగా వేలలో ప్రజా సమస్యలపైన వచ్చారు. స్వయంగా బీఆర్ఎస్ మంత్రులపైన కూడా ఏదైతే భూములకు సంబంధించి కబ్జా విషయాల్లో కూడా నేరుగా ప్రజాపాలన ప్రజలు తమ సమస్యను పరిష్కరించాలంటూ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యే గతంలో పనిచేసిన ఏదైతే ఇట్లాంటి వారు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ వాళ్ళందరి పైన కూడా ఆ నేతల పైన కూడా ప్రజాపాలనలో తమ భూములు కబ్జా చేశారంటూ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకెళ్తున్నట్టుగా కూడా ప్రజలకు దీని సాంకేతికాలు కూడా పలుపుతున్న నేపథ్యం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు. ప్రజల వద్దకే పాలన తీసుకొస్తామంటూ చెప్తున్న నేపథ్యం కావచ్చు. ఇక మరికొన్ని రోజుల్లో ఇట్లాంటి పథకాలకు సంబంధించి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు ముందుకెళ్తామన్నట్టుగా కాసేపటి క్రితమే ఆయన నెల రోజులకు సంబంధించిన రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.